అమ్మ మధుప్రియ, నిన్ను చెల్లి అని కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడే ఒక అన్నయ్యని చెబుతున్నా. ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లని, అష్టంగా పుట్టాన్ని బాధపడకమ్మా అని అన్న నువ్వు అష్టంగానే పుట్టావు, మీ అమ్మను బాధ పెడతానే ఉన్నావు. ఇంతకు విషయం ఒకటి అర్థం కాదు ఏంటంటే, నువ్వు దేశంలో ఎంతమందిని కన్నావు, ఎప్పుడు కన్నావు? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్క నా కొడుక్కి అని నువ్వు అన్నావు కాబట్టి ఈ మాట అనాల్సి వస్తుంది. అంత ఎట్టకన్నావమ్మా అంతమందిని నువ్వు? ఎప్పుడు కన్నావు? 18 ఏళ్ళకి ఎంతమందిని కన్నావా నువ్వు? ఇప్పుడు నోరిచ్చారని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కరెక్టేనా? ఇంక్లూడింగ్ మీ నాన్నగారితో సహా నువ్వు నా కొడుకుని తిట్టావంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? నేను నా జీవితంలో వినకుండా మాట మూడు. ఒకటి, నాలాంటి స్టార్డమ్ ఉన్న అమ్మాయికే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు న్యాచురల్గా ఉండే అమ్మాయి పరిస్థితి ఏంది? ఈ మాట ప్రతిభా పాటిల్ గారు కానీ, మదర్ తెరీసా గారు కానీ, తమిళనాడు సీఎం జయలలిత గారు కానీ ఆయన ఉండరేమో. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గానే ఫీల్ అవుతారు కాబట్టి. అసలు నువ్వు ఏ స్టార్ డమ్మువి? అసలు నువ్వు దేంట్లో స్టార్వి? నీ డమ్మును నువ్వు ఎందుకే కొట్టుకుంటున్నావు? ఇప్పుడు ఓ విషయం చెప్పాలా నీకు. నేను ఆడపిల్లకి ఐకాన్ అని చెప్పుకున్నావు అంటే నేను ఇప్పుడు ఆడపిల్ల ఆదర్శం తీసుకోవాలా? ఆదర్శం తీసుకొని పెళ్లి రోజు ఏమో తండ్రి మీద కేసు, పెళ్లి తర్వాతనేమో మొగుడు మీద కేసు, మళ్ళీ కలిసి ఉంటేనేమో తల్లి మీద కేసు, ఇంతమంది మీద కేసులు పెట్టాలి ఇప్పుడు ఆడపిల్ల నిన్ను ఐకాన్గా తీసుకొని? అదే నా ఆదర్శం అంటే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, సరే నిన్ను తీసి పక్కన పెట్టు, అసలు నువ్వు పెద్ద విషయమే కాదు. ఎందుకంటే నేను ఆడపిల్లని, నేను పెద్ద స్టార్ డమ్ము ఎవరు చెప్పుకోరు. అది నువ్వు దేంట్లో స్టార్ ఒకసారి చెప్తే, ఒక పాట పాడినంత మాత్రాన అది నువ్వు పాడిన పాటకి నువ్వే విలువ ఇచ్చుకోలేదు. ఎందుకంటే నువ్వు పాడిన పాట ప్రతి ఒక్క దాంట్లో నువ్వు రివర్స్ చేస్తున్నావు. అసలు నువ్వు నీ పాడిన పాటకి నువ్వు విలువ ఇచ్చుకోకుండా మేము ఎందుకు విలువ ఇస్తాం? అసలు నువ్వు పాడింది పాటే కాదు, ఆ పాడే అర్హత అసలు నీకు లేదు. నీ మూలంగా ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నా. 2 సంస్థలకు 2 విషయాలు చెబుతా వింటా ఉన్నా. ఒకటి మొదటిది మీడియా, 2 మహిళా సంస్థలు. మొన్న అనుకుంటా బాలకృష్ణ ఒకే ఒక్క అమ్మాయిని పర్టికులర్గా తన హీరోయిన్ని ముద్దు పెట్టాలనిపిస్తూ ఉంది అని అంటే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మహిళా సంస్థలు చేసిన రచ్చ కాదు. ఒక అమ్మాయిని ఒక మాట అంటేనే ఎమ్మెల్యే ఊరుకునే మహిళా సంస్థలు మగాళ్ళందరినీ, నా కొడుకులు ఇంక్లూడింగ్ మీ బ్రదర్, మీ తండ్రి గారు, నీ మొగుణ్ణి కూడా నువ్వు అన్న వీళ్ళు మహిళా సంస్థలు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము పురుష సంస్థలు పెట్టుకోవాలా? నీ మీద ఇప్పుడు రైడ్ చేయాలి మేము? అసలు నీకు అంత ఉందా? అది ఈ విషయం. ఇంకోటి మీడియా, మన తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే ఎక్కువ న్యూస్ ఛానల్స్ చూస్తున్నా ఏమన్నా ఉన్నాయంటే అవి న్యూస్ ఛానల్సే. ఎందుకంటే మీరు సమాజాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. అలాంటి మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ జరుగుతూ ఉంటే, పెద్ద గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని ఆపేసి, ఏది బడ్జెట్ సమావేశాల అసెంబ్లీని కూడా ఆపేసి ఏమేందో పెద్ద ఇదిలాగా బ్రేకింగ్ న్యూస్లు, మధుప్రియ నోట నా కొడుకులు అనే మాట మీరు వేయొచ్చా? మీకు ఎంత వాల్యూ ఉంది? మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలో నువ్వు అంత పెద్ద విషయాన్ని బయటపెట్టి సమాజానికి సంబంధించింది మీరు ఏమన్నా అసలు వేయచ్చండి? సరే కరెక్టేనా? ఇప్పుడన్నా కొద్దిగా జ్ఞానం తెచ్చుకో. మగాళ్ళని చూడు, తప్పు లేదు. ఇప్పుడు నీ మొగుడు తప్పు ఎదవ, నీ మొగుడు నువ్వు నా కొడకని తిట్టుకున్నావు, మళ్ళీ నీ మొగుడు దగ్గరికి ఎందుకు పోతా ఉన్నావు? అంటే మీ నాన్న తిట్టినావు నువ్వు? ఇప్పుడు అసలు దాని అర్థం ఏంది? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మొగుడితో కాపురం చేయి. మీ నాన్న తీసుకొని జైల్లో పెట్టావు కాబట్టి మళ్ళీ విత్డ్రాల్ చేసుకొని, మీ నాన్న చేసిన తప్పే లేదు, నిన్ను కంటం తప్పితే మీ నాన్న చేసిన తప్పే లేదు. మీ నాన్నని ఇంట్లో వదిలిపెట్టు. అసలు నువ్వు మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళమాకు. అసలు నేను స్టార్ని అని చెప్పుకో మాకు ఎప్పుడు. నేను ఐకాన్ని అస్సలు చెప్పుకో మాకు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా నిన్ను క్షమించరు, నీకు అర్హత లేదు. ఇంకో విషయం చెప్పాలా నీకు. మధుప్రియ చిన్నప్పుడే పాటలు పాడింది. నువ్వు చిన్న వయసులో తెలియని పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు చిన్నపిల్ల ఎట్లయితు? నీకు తెలియని వయసులోనే నువ్వు కాపురం చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు చిన్నపిల్ల అవుతావా? నువ్వు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నాకు ఎంత జ్ఞానం వచ్చిందంటే
అది కరెక్ట్ కాదు. మీ నాన్న మిమ్మల్ని దగ్గర పెట్టు, నువ్వు మీ నాన్న మిమ్మ దగ్గర నుంచి దూరం వెళ్ళిపో. మొగుడితో కాపురం నువ్వు బుద్ధిగా ఉండు. నీకు సినిమాలు ఛాన్స్ కాదు కదా, కనీసం స్టేజ్ ఛాన్స్ కూడా రాదు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు.